నల్లపాడు పుట్లమ్మ తల్లి సేవా సంఘం ఆధ్వర్యంలో 20వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. విఘ్నేశ్వరుని దయతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ వారు ఏర్పాటు చేశారు. మరి 50 సంవత్సరాల పైగా అమ్మవారు దీవెనలు ఈ గ్రామానికి ఉన్నాయి. మరి అందరూ కూడా సుభిక్షంగా పైరు పంటల పాడి పంటలతో అంతా బాగున్నారు. ఈ రోజున మన పెమసాని శంకరరావు గారు ఊళ్ళో లేకపోవడానికి వారి తమ్ముడు రవిశంకర్ గారు రావడం జరిగింది. వారితో పాటు మేమందరం కూడా దాసరి లక్ష్మీదుర్గ గారు కార్పొరేటర్ గారు, అలాగే కొరపాటి నాగేశ్వరరావు గారు, మేమందరం కూడా ముత్తినేని రాజేష్, రాయపాటి సాయి కృష్ణ అందరూ వచ్చాం. చాలా సంతోషంగా చాలా అద్భుతంగా చేశారు ఇక్కడ కమిటీ సభ్యులు. ఆ కమిటీ సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. అమ్మవారి ఆశీస్సులను కోరుకుంటూ ఈరోజు మన గుంటూరు శివారులోని చల్లవారిపాలెంలో 20వ సంవత్సరంకి వీళ్ళు పుట్టలమ్మ సేవా సమితి సేవా సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా విఘ్నేశ్వరుడి ఉత్సవాలు కూడా జరుగుతూ చూసాం. చాలా ఘనంగా, చాలా అట్టహాసంగా, అంతే అట్టహాసంగా వీళ్ళ యొక్క సేవా కార్యక్రమాలు కూడా ఉంటాయి. మనం ఇది చూసి ఎందుకు ఖర్చు చేస్తున్నారు అనుకుంటాం, కానీ దానికి మించి ఏదైనా అవసరమైన చట అంతకు మించి కూడా సహాయం చేసే గుణం వీళ్ళందరికీ కూడా ఈ అమ్మవారు ఇచ్చారు. అది 10 కాలాల పాటు ఉండాలని, అలానే వీళ్ళు మున్ముందు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, ప్రజలకు ఏది అవసరమో ప్రజలకు అవసరమైన చోట అవన్నీ కూడా చేయాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ పుట్లమ్మ తల్లి సేవా సంఘం సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి వాళ్ళని ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదరిస్తారు అని చెప్పేది కూడా అదే. మంచి చేయండి సమాజానికని. ఆ మంచి చేస్తున్నందుకు కూడా అందరికీ మరొకసారి పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తూ జై హింద్.